నేను ఈరోజు బిస్కెట్లు చేసి చూపించాలనుకుంటున్నాను. బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, మిక్స్ చేసుకున్న చక్కెర పొడి, మైదా పిండి తీసుకున్న 2 అరటిపండ్లు, యాలకుల పొడి, నెయ్యి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నా. 3 గ్లాసుల గోధుమ పిండి, ఒక గ్లాసు మైదా పిండి, 3 గ్లాసుల చక్కెర. 3 గ్లాసుల చక్కెర గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న చక్కెరని ఇవన్నీ 3 కలిపి 4 టీ స్పూన్ల నెయ్యి కలపాలి. యాలకుల పొడి, 2 అరటిపండ్లు ఇలా తీసి వాటర్ తగినంత వాటర్ పోసుకుంటూ ఇలా మంచిగా చపాతీ పిండిని కలిపినట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పిండి నానిన తర్వాత ఇట్లా అవుతుంది. 10 నిమిషాలు నానింది పిండి ఇంత తీసుకోవాలి. తీసుకొని ఇలా చపాతీ లాగా చేసుకొని ఇలా బిస్కెట్ల లాగా ఇట్లా కోసుకోవాలి. ఇలా షేప్ మన ఇష్టం, ఎట్లా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా ఉంటే పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం తింటారు. స్నాక్స్లో కూడా బాక్స్లో పెట్టవచ్చు. సాయంత్రం వచ్చి అడిగినప్పుడు ఇవ్వచ్చు. ఇలా చేసిన ఇలా కొన్ని ఇలా తీసుకుంటూ విరగకుండా ఇట్లా తీసుకుంటూ ఇలా కొన్ని వేసుకొని ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు ఇట్లా కొంచెం సేపు మంచిగా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఎరుపు కలర్ గోధుమ కలర్ వచ్చే వరకు మంచిగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ను ఇట్లా తొందరగా మాడుతాయి. ఇట్లా తొందరగా తీయాలి. ఇట్లా కరెక్ట్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం తొందరగా తీయాలి కాబట్టి కలుపుకుంటూ ఉండి ఎరుపు రంగు వచ్చే వరకు తీయాలి. ఇలా కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇట్లా తీయాలి. పిల్లలు బయట కావాలి, కుర్కురేలు అవి కావాలని అంటారు కదా. అట్లా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా బిస్కెట్లు తయారు చేసుకొని వాళ్ళకి ఏదన్నా కొనియమన్నప్పుడు ఈ బిస్కెట్లు వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఆరోగ్యం ఉంటుంది. బయటివి అడగరు. ఇంట్లో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేదే ఇవ్వచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలకి. ఈ బిస్కెట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.